హైదరాబాద్లో నీటి కష్టాలు అప్పుడే మొదలైపోయాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన విశ్వనగరంలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. దీంతో నగరవాసులు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. సమస్యను ఆసరాగా తీసుకున్న కొందరు నీటితో వ్యాపారం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నీటి ఎద్దడితో గ్రేటర్ వాసులు నరకాన్ని చూస్తుంటే ప్రభుత్వం మాత్రం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో నీటి ఎద్దడి అప్పుడే స్టార్ట్ అయింది. ఎండాకాలం సమీపిస్తూ ఉండడంతో ప్రజలకు నీటి కష్టాలు కూడా తొందరగానే మొదలయ్యాయి. నగరంలో చెప్పుకోదగ్గ సాగర్లు ఉన్నాయి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇంకా చెరువులు చాలానే ఉన్నా కూడా అవన్నీ చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. దీంతో చెంబుడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ను కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్తో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే 50% పైన దాంట్లోకి వచ్చే నీటిని ఆపేసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగానే పడినాయి వర్షం ఆ క్యాచ్మెంట్ ఏరియాలో, కానీ దాంట్లో నీళ్ళే లేవు. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన చెరువులను పరిరక్షించుకోవడానికి ఇవ్వటం లేదు. ఒక్క ఏడాది వర్షం సరిగ్గా పడకపోతే నీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది. నగర దాహార్తిని తీర్చడానికి గోదావరి, కృష్ణా నీళ్లు వస్తున్నా అవి ఏమాత్రం సరిపోవటం లేదు. పైగా కొన్ని ప్రాంతాలకే ఆ నీరు అందుతూ ఉండడంతో మిగిలిన ప్రాంతాల్లో సమస్య మరింత పీక్ స్టేజ్కి చేరుకుంటోంది. నగరంలో నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేవు. కాంక్రీట్ జంగిల్గా నగరం మారడంతో వర్షపు నీరు భూమిలోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కురిసిన వర్షం మొత్తం కాలువల ద్వారా వృథాగపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో నీటి లభ్యత లేదు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అయితే కనీస అవసరాలకు కూడా నీరు అందని పరిస్థితి ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. మనకు వర్షాల వలన భూగర్భ జలాలు పెరగడం సర్వసాధారణం. కానీ పట్టణాలలోకి వచ్చేసరికి పట్టణాలకంతా ఈ నీరు ఇంకడానికి లేకుండా మనం కాంక్రీటైజ్ చేసేసినాం. దాంతో మనకు డైరెక్ట్గా వర్షపాతం వలన ఇంకేది చాలా తక్కువ. దానికి చెరువులు కావాలి. ఆ చెరువులు ఉన్నప్పుడు కంటిన్యూస్గా గ్రౌండ్ వాటర్ ఫ్లో ఉంటుంది. నగరంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. గత 5 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు విపరీతంగా పడిపోయినట్లు స్వచ్ఛంద సంస్థలు లెక్కలు ప్రకటించాయి. ముఖ్యంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే 1500 అడుగుల లోతుల్లో బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు భాగ్యనగరంలో నీటి ఎద్దడి ఏ రేంజ్లో ఉందో. ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా ఫెయిల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా అవి ఏ మూలకు సరిపోవటం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ట్యాంకర్ల వద్ద నీళ్లు పట్టుకోవడానికి ముష్టి యుద్ధాలు, బిందెలతో ఫైటింగులు చేస్తున్నారు. నగరంలో గోల్డ్ బిజినెస్ కన్నా నీటి బిజినెస్ మరింత జోరుగా సాగుతోంది. బంగారం లాంటి నీటిని అమ్ముకోవడానికి కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. నీటి ఎద్దడిని క్యాష్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఎండాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ప్రభుత్వం నీటి కష్టాలు తీర్చడానికి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయాలు చేస్తే బాగుంటుందని నగర ప్రజలు కోరుతున్నారు.